తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్తో కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో విజయం సాధించడంతో ఇక లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై కసరత్తు ప్రారంభించింది. మరోవైపు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ అంశాన్ని హైకమాండ్ పరిశీలిస్తోందట. ఆ క్రమంలో ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది సస్పెన్స్గా మారింది. తెలంగాణలో లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్. 17 లోక్సభ సెగ్మెంట్లో గెలుపు గుర్రాలపై కాంగ్రెస్ కసరత్తు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని వారి పేర్ల పరిశీలన. తెలంగాణలో లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ చేస్తుంది. తెలంగాణలో మెజార్టీ ఎలా సాధించాలన్న అంశంపై రేవంత్ టీం దృష్టి సారిస్తుంది. ఈ క్రమంలో గెలుపు గుర్రాలు ఎవరనే అంశాలను పరిశీలిస్తుంది. 17 లోక్సభ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం కసరత్తు మొదలుపెట్టింది. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని వారి పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇక ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా పరిగణలోకి తీసుకుని కసరత్తు చేస్తున్నారంట. ఆ క్రమంలో సంక్రాంతికి అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం ఉందంటున్నారు. అదలా ఉంటే లోక్సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమల్లోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది సర్కారు. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి అగ్రనేతలు బరిలోకి దిగే అవకాశం ఉందంటున్నారు. అలాగే సీనియర్లు కూడా బరిలోకి దిగే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయినట్టు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఆధిపత్యం కనబరిచిన ఖమ్మం, నల్గొండ, భువనగిరి, మహబూబ్ నగర్ స్థానాలు కీలకంగా మారాయి. కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. సోనియాను మల్కాజ్గిరి నుంచి పోటీ చేయించే ఆలోచనలో తెలంగాణ నేతలు ఉన్నారంట. సీఎం రేవంత్ మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే. ఈ కారణంతోనే సోనియాను ఇక్కడి నుంచి పోటీ చేయించే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు ఏపీలో టీడీపీతో కలిసి నడుద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు సమాచారం. ఇండియా కూటమిలో చేరేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే జనసేన, బీజేపీలతో పొత్తుల లెక్కలు కొత్త సంకీర్ణానికి అడ్డుపడటం ఖాయమంటున్నారు. కాంగ్రెస్లో కీలక పాత్ర పోషిస్తున్న వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే చంద్రబాబుతో భేటీ అయిన విషయం తెలిసిందే. పీకే ఈ ఎన్నికల్లో టీడీపీకి పనిచేస్తారన్న అభిప్రాయం ఉంది. మరి పీకే టీడీపీ, కాంగ్రెస్ ఏపీలో కలిసి పనిచేసేలా స్ట్రాటజీలు గీస్తారా? జనసేనతో కలిసి నడవాలని ఫిక్స్ అయిన టీడీపీ ఆ మిత్రబంధంతో కాంగ్రెస్ దూరం పెడుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది.